ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? కుటుంబ సమేతంగా సంతోషంగా ఉన్నారా? లేదా అనేకమైన కొరతల మధ్య కూర్చొని అదెప్పుడు జరుగుతుందో, ఈ ఈ సమస్యకు ఎప్పుడు జవాబు అనుగ్రహింపబడుతుందో అంటూ విచారాల మీద విచారాలను చేస్తూ ఉన్నారా? ముఖ్యంగా మనం జూన్ మాసంలో ప్రవేశించాం. పిల్లలకు సంబంధించి మరి స్కూల్స్, కాలేజెస్ అని రీఓపెన్, వారికి పే చేయడానికి, వారి ఫీజులు కట్టడానికి ఆర్థికత సరిగా లేదు అంటూ భార్య భర్తలుగా కృంగిపోతూ ఉన్నారా? మన జీవితంలో ఎన్నో ఈఎంఐలు కట్టాలి, ఎన్నో బాడుగలు అమౌంట్ పే చేయాలి, ఎన్నో రకాల హౌస్ రెంట్ మేము ఇవ్వవలసి ఉంది అంటూ కుటుంబంలో యజమానులైన వారు ఎంతో అధికంగా కృంగుదల, ఎంతో అధికంగా ఆలోచన చేస్తూ ఉన్నారా? నిజంగా దేవుని బిడ్డ, మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా మీకు ఒక శుభవార్త ఉదయకాలం. ఏంటి అంటే, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యములో నుండి ఆయన నీకు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన ఆశీర్వాద వాక్కును ఆయన మీకు దయచేస్తూ ఉన్నాడు. ఒక సమృద్ధి చేత నిండి పొర్లే అంతగా ఆశీర్వాదాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. దేని గూర్చైతే నువ్వు చింతిస్తూ ఉన్నావో, ఈ ఆర్థిక పరమైన విషయం నన్ను కృంగదీస్తోంది, నన్ను చంపేస్తోంది, ఇది ఆర్థికంగా నేను ఆలోచించలేకపోతున్నాను అని ఏదైతే నువ్వు సఫర్ అవుతున్నావో ఆ విషయాన్ని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీకు, నీ సంతతికి చాలినంతగా సమృద్ధి ఉండటమే కాదు, ఆ సమృద్ధి నిండి పొరలేట్లుగా నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నానని దేవుడు స్వయంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానాన్ని, ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటం ఎలా? ఇది సాధ్యమేనా? ఎలా మనం స్వతంత్రించుకోవాలి? బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు 28వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తున్నట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లును. చూడండి, ఎవరి యందు నమ్మిక ఉంచాలట? దేవుని యందు నమ్మిక ఉంచువారు ప్రతి విషయములో వర్ధిల్లుదురు. మనుషులైనా కొన్ని సమయాలు సహాయం చేయవచ్చు, కానీ కొన్ని సమయాల్లో ముఖమును చాటేయవచ్చు. వారు ఉన్నప్పటికీ చేతులు ముడుచుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనం విలపించినప్పుడు, అయ్యా నా అవస్థ ఇది, నాకు ఇంత అక్కర ఉన్నది, ఇంత అమౌంట్ నాకు కావాలి అని మీరు దేని గురించి మొరపెట్టినా దేవుడు తన ద్వారాలను తెరవగల దేవుడు. ఆకాశమును తన మంచి ధననిధి ఆయనను నమ్మిన ప్రజల కొరకు ఉన్నది. అందులో నుండి దేవుడు తీసి మన అక్కరలను తీర్చుటకు సమర్థవంతుడైన దేవుడై ఉన్నాడు. లోకములో చూడండి, ఒక్కో సమయంలో అయ్యో వాడు చూడు ఎంత శ్రేష్టమైన వస్త్రధారణ, ఎంత లగ్జరీ లైఫ్, ఎంత ఉన్నతమైన కారు, ఎంత ఉన్నతమైన వస్త్రధారణ అంటూ కొందరిని చూసి మనం ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. అదే సందర్భంలో మరొక వైపు చూస్తూ మరొకరిని గూర్చి, అయ్యో చండాలం, వీడి బ్రతికేంటి, ఎప్పుడు కష్టమే, దుఃఖమే, ఎప్పుడు శ్రమయే, వాడి ముఖం చూస్తుంటేనే సకల దరిద్రత అంతా అతనిలోనే ఉంది అని అనిపిస్తుంది అని అంటాం. కానీ ఈరోజు నిన్ను గూర్చి, నీ పట్టణంలో, నీ గ్రామంలో నిన్ను గూర్చి ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏం చెప్తున్నారు ప్రజలు? ఐశ్వర్యవంతుడండి, గొప్ప ధనం గలవాడండి, మంచి మనసున్న వ్యక్తి అండి అని చెప్తున్నారా? దేవుడు ఆ రీతిగానే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇక్కడ వాక్యంలో మనతో చెప్తున్నాడు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన స్థితిని మార్చగలిగిన దేవుడు. అందుకోసమే ఆయన సిలువకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. మేకులతో కొట్టబడి సిలువలో వస్త్రహీనత ఎదుర్కొని ముళ్ళ కిరీటధారి అయి రక్తమును మన కొరకు పూర్తిగా చిందించి ఆయన దరిద్రుడయ్యాడు. శపితమైన రాను మీద వేలాడారు. ఎందుకు అనంటే మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేయటానికి, మనల్ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచటానికి, మనల్ని ఘనులుగా చేయటానికి.
ఈరోజు ఈ మాట, ఈ సత్యం నీలో వినబడుతుండగానే ఇప్పుడు నువ్వు ఒక మాట అనాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ప్రభు నన్ను ఆశీర్వదించాడు అనండి. తప్పక ఆయన హస్తం మీ మీదికి రాబోతుంది. ఈ సందేశం జరుగుతూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నేను కమ్ముకుంటుంది. నీ స్థితిని, నీ పరిస్థితులను పూర్తిగా మార్చివేసి నిన్ను ఈరోజే ప్రభు ఈ వాగ్దానం చొప్పున ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏదో ఒక ద్వారాన్ని తెరిచి అద్భుతము చేయబోతున్నాడు. చూసుకో, నీ పరిస్థితుల్ని ఈరోజు మార్చబోతూ ఉన్నాడు. మీరు అనండి, ప్రభా నేను నమ్ముతున్నానయ్యా, నీ వాక్కును నమ్ముతున్నానయ్యా, నీ వాక్కును నా గుండెల్లో ఉంచుకుంటానయ్యా, నీకు నమ్మకంగా నేను నిన్ను నమ్ముతానయ్యా అని అనండి. దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానం ప్రకారమే అడగండి, చేతులెత్తండి, కన్నీళ్లు విడవండి. ప్రభా ఈ వాగ్దానం చొప్పున నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. స్వల్పకాలమే కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమను అనుమతిస్తాడు, కానీ ఏదో అందులో మనం నేర్చుకోవాలనే. అంతేగాని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అందులోనే దరిద్రతను అనుభవించాలని దేవుడు ఎన్నటికీ కూడా కోరుకోవట్లేదు. అది ఆశీర్వాదం కాదు అని కూడా దేవుడు అంటూ ఉన్నాడు. అందుకే నీ స్థితిని రోజు దేవుడు కటాక్షించబోతున్నాడు. నువ్వను, ప్రభువు నన్ను బ్లెస్ చేస్తే, ఆశీర్వదిస్తే నేను అనేకులకు అక్కర తీర్చే వ్యక్తిగా ఉంటాను. అనేకులు ఎన్నో అక్కరల్లో ఉన్నారు, ఎన్నో అవసరాల్లో ఉన్నారు. కనీసం 3 పూట్ల ఆహారమైనా కొందరి కుటుంబాల్లో, కొన్ని జీవితాల్లో కష్టంగా జరుగుతోంది. నేను వారికి అన్నం పెట్టే వ్యక్తిని అవుతానయ్యా, నేను వారి ఆకలి తీర్చే వ్యక్తిని అవుతానయ్యా, నేను వారి దప్పికను తీర్చే వ్యక్తిని అవుతాను, వారి మానమును కప్పటానికి నేను వస్త్రం ఇచ్చే వ్యక్తిని అవుతాను. వారి అవసరాల్లో నాకున్నంతలో కొంచెం వారికి నేను ఇచ్చి వారిని ఆదుకునే వ్యక్తిని అవుతాను. నన్ను ఆశీర్వదించండి. నేను లేమిలో ఉన్నాను, నన్ను ఆశీర్వదిస్తే నేను అనేకులకు ఆశ్రయముగా మారతాను. ప్రభా కార్యము చేయండి అంటూ ప్రార్థించండి దేవుని బిడ్డ. దేవుడు ఈరోజే నీ ప్రార్థన విని సమస్త స్థితిగతులను మార్చి నీ కొరకు ఈ ఆశీర్వాదాలని ఆయన ఇయ్యబోతూ ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, మీ నామానికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో, వింటున్నారో, ఎన్ని కుటుంబాలలో ఈ వాగ్దానం పొందుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి నాయన. పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని వారికి పంపండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సతమతం అవుతూ ఉన్నారు, ఆర్థిక ద్వారాలు తెరవండి, ఆర్థికంగా సమృద్ధి వనరులను దయచేయండి. క్రైస్తవులను, క్రైస్తవేతరులను, వాగ్దానం వింటున్న వారిని, మీకు లోబడుతున్న వారిని, ఏకీభవించిన వారిని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. వారు మీకై ప్రార్థిస్తూ ఉండగా ప్రభా వెంటనే ఒక్కొక్క తలుపును, ఒక్కొక్క ద్వారాన్ని మీరు తెరిచి వారి కొరతలను పూడ్చి, వారి తలలు పైకెత్తి, వారి అవమానాన్ని కొట్టివేసి, వారి దిగులును, వారి చింతను, వారి మనోవేదనలను, వారి విచారాలను కొట్టివేసి గొప్ప ఆదరణతో నింపమని, ఈ ఉదయకాలమే మీ వాక్కుతో ఇటు కార్యములు చేయమని నజరేయుడగు యేసు అధికారం గల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ రీతిగా చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.